నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా రెండో ఎమ్మెల్యే అని పేరు పొందినారు. ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏం కథ అనేది మనం తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. రెండో ఎమ్మెల్యే అని పేరు ఎందుకు వచ్చింది? కానీ అభ్యర్థులు ఉన్నారా? మీకు యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, లేదు పాత వాళ్ళనే మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ఎట్లా మీ ప్రణాళిక ఏంటి? పొద్దుటూరు మున్సిపాలిటీ 52 వార్డులు డివిజన్స్ అయినాయి. ఎక్కడే గానీ రాజీ అయ్యేది గానీ ఈసారి కౌన్సిల్ మళ్ళా మాదే. ఎందుకంత గట్టిగా చెప్తా? వాళ్ళు ఏం చేసినారని ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు ఈ రోజుతో మున్సిపాలిటీలో ఏం చేసినారు, ప్రజలకు ఏం చేసినారు ఒక్కటి చూపిమని పోయిన వాళ్ళు మీతో టచ్ ఉన్నారా? చెప్తుంటారు కదా బయట, ఇట్లా మాట్లాడినాడు, ఆడ ఇట్లా మాట్లాడినాడు, విపరీతంగా మాట్లాడుతున్నారు. ఇదే కౌన్సిల్ మీ దగ్గర కూడా పనిచేశారు కదా, ఈ రోజు అక్కడ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. ఈ రోజు గతంలో కొంతమంది కౌన్సిలర్లు మీ దగ్గర నుంచి కుటుంబ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళపైన అంత నమ్మకంగా మళ్ళీ మీరు ఎందుకు చర్య తీసుకున్నారు? అందరికీ నమస్కారం, నేను మీ రాజు. నమస్కారం. ఏ నియోజకవర్గంలోనైనా 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాలకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క ఎమ్మెల్యే ఉంటారు. కానీ మన ప్రొద్దుటూరులో మాకు గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క నియోజకవర్గానికి 2 ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా రెండో ఎమ్మెల్యే అని పేరు పొందినారు. ఆ ఎమ్మెల్యే ఎవరు, ఏం కథ అనేది మనం తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. రెండో ఎమ్మెల్యే అని పేరు ఎందుకు వచ్చింది? పైన ఎందుకు ఆ రెండో ఎమ్మెల్యే అనే పేరు ప్రొద్దుటూరులో ఎక్కువ ప్రచారం జరుగుతుంది? ఎక్కడే ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా ఎక్కడే కానీ రెండో ఎమ్మెల్యే ఎక్కడ ఉండరు. నేనైతే మా బావుడు చేదోడు వాదోడుగా ఇప్పుటాంచి కాదు 97 నుంచి కంటిన్యూగా ఉండం. ఆయన వెంటబడే నడుస్తున్నాం. ఆయన ఏది సూచిస్తే దాని వెంబడి మేమంతా ఉండం. ఆయన వెంటబడి ఉండా కాబట్టి నన్ను రెండో ఎమ్మెల్యే అని అంటుంటారు. అయితే నేను కూడా ఒక మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉండా. ఏ పదవి లేకపోకుండా నేనేం పెత్తనం చెలాయించలే. మున్సిపల్ వైస్ చైర్మన్, నేను కౌన్సిలర్, వైస్ చైర్మన్. ఆ క్రమంలోనే మా ఎమ్మెల్యే గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు అంటే నేను ప్రయాణం చేసిన. స్థానిక సంస్థల ఎన్నికల్లో వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ ప్రణాళిక ఏంటి? మీరు అభ్యర్థులు ఉన్నారా? మీకు యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారా, లేదు పాత వాళ్ళనే మళ్ళీ కంటిన్యూ చేస్తారా? ఎట్లా మీ ప్రణాళిక ఏంటి? మా ప్రణాళిక అనేది ఇప్పుడు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ 52 వార్డులు డివిజన్స్ అయినాయి. ముందు 41 ఉన్నాయి, ఇప్పుడు 52 అయినాయి. ఈ 52లో ప్రతి వార్డులో కూడా ప్రతి కౌన్సిలర్ అభ్యర్థిని కూడా 52 నిలబెడతాం. ఎక్కడే కానీ రాజీ అయ్యేది కానీ ఏకగ్రీవాలు చేసేదాన్ని కానీ ఎక్కడ ఉండదు. 52 గెలుపుకు కృషి చేస్తాం. ఈసారి కౌన్సిల్ మళ్ళా మాదే. ఎందుకంత గట్టిగా చెప్తారు? ఎందుకు లేదు, వాళ్ళు ఏం చేసినారని ఇప్పుడు వచ్చి 2 ఏళ్ళు ఈ రోజుతో వాళ్ళకు ఈ ప్రభుత్వం వచ్చి ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఏం చేసినారు, ప్రజలకు ఏం చేసినారు ఒక్కటి చూపిమని. ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో మేము ఈ పని చేసినాం, ఈ అభివృద్ధి కార్యక్రమం చేసినాం, ఈ వర్కులు తెచ్చినాం, ఈ డిపిఆర్ తయారు చేసి ఈ 100 కోట్ల రూపాయలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చినాం, లేకపోతే ఓపెన్ డ్రైనేజ్ తెచ్చినాం, పాత పైప్ లైన్లు ఉండేది మార్చినాం, మారుస్తున్నాం అని ఒక్కటి డిపిఆర్ తయారు చేసి ఇంతవరకు గవర్నమెంట్ ప్రపోజల్ పంపించలే. 2 ఏళ్ళు అయింది. ఎక్కడ ఏం చేసినారు? ఒక్క రోడ్డు వేసినారా, ఒక కాలువలు వేసినారా? ఎక్కడ ఏం జరగలే. అంటే ఎట్లా వేస్తారు? అంటే కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఆ 2 ఏళ్లలో ఉండే కౌన్సిలర్స్ అంతా మీ వాళ్ళే ఉన్నారు. అట్లా వాళ్ళు ఎట్లా వర్క్ చేస్తారు? కౌన్సిల్ మీరు ఆమోదం ఏ వర్క్ చేయాలన్నా మీరు అడ్డుపడతారని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. కౌన్సిల్ కు డిపిఆర్ తయారు చేసినప్పుడు డిపిఆర్ పెడితే ఏ కౌన్సిల్ అయినా ఆమోదం తెలుపుతుంది. మేము గవర్నమెంట్ నుంచి ఈ 100 కోట్లు తేవాలని డిపిఆర్ తయారు చేసినాము. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారు డిపిఆర్ అంటే. దీన్ని గవర్నమెంట్ పంపిస్తే 100 కోట్లు వస్తుంది, 200 కోట్లు వస్తుంది అని మా కౌన్సిల్ తెచ్చి ఉంటే మేము దాన్ని రిజెక్ట్ చేసింటే మా తప్పు. వాళ్ళు కౌన్సిల్కే తేలే. డిపిఆర్ ఈ రోజు ఇప్పుడు అయిపోయి కూడా మాది 4 నెలలు అవుతుంది కౌన్సిల్ అయిపోయి. ఈ రోజుకి ఏమన్నా డిపిఆర్ తయారు చేసి జేసీ దగ్గర అప్రూవల్ ఇచ్చినారా? తేలేదు కదా. వాళ్ళకి ఆ ఆలోచన లేదు. ఎంతసేపు ఈ అధికారి మీద, ఆ అధికారి మీద, వాని మీద, వీని మీద పిటిషన్లు పెట్టను, పెత్తనం చెలాయించనీకే సరిపోయింది. కానీ ప్రొద్దుటూరు అభివృద్ధి చేయాలనే ఆలోచన మాత్రం ఈ ఎమ్మెల్యే గారికి లేదు. గత మీ కౌన్సిల్లో, మీ ప్రభుత్వంలో ప్రతి వార్డులో, ప్రతి కౌన్సిల్ సంబంధించిన వార్డులలో మీ పెత్తనం ఎక్కువ చెలాయిస్తున్నారని చెప్పి కొంతమంది కౌన్సిలర్ విభేదించారు మీ పైన. అది ఎంతమందికి నిజం, ఏది నిజం? ఎక్కడే కానీ మేము 40 గెలిచినాము,
వాళ్ళు ఒకటి గెలిచినారు. 40 మందిలో కూడా కొంతమంది స్వార్థపరులు, వాళ్ళ పనులు జరగలేదనో, వాళ్ళ ఫైనాన్షియల్ అంటే పిటిషన్లు పెడుతున్నారు. పిటిషన్ పెట్టి డబ్బులు రాబట్టే క్రమంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళని విభేదించడం తప్ప మా చైర్మన్ కానీ మా వైస్ చైర్మన్ కానీ 23-24 మందిని ఇంకా నిలబడి ఉందాం. ఎందుకు ఉందాం? మేము కరెక్ట్ పాలన చేస్తున్నాం కాబట్టి మా ఇంటి మీద ఉన్నారు. ఈరోజు మాలో నుంచి పోయినారు కొంతమంది అవతలికి. ఏం చేస్తున్నారు? ఈరోజు వరదరాజన్ రెడ్డిని మళ్ళా తిడుతున్నారు. వాళ్ళే పోయిన వాళ్ళు మీతో టచ్లో ఉన్నారా? మేము మాకేం లేరు. వాళ్ళు చెప్తుంటారు కదా బయట, ఆడవా ఇక్కడ ఇట్లా మాట్లాడినాడు, ఆడ ఇట్లా మాట్లాడినాడు, ఇతను ఇట్లా మాట్లాడినాడని విధంగా మాట్లాడుతున్నాడు. విపరీతంగా మాట్లాడుతున్నారు వరదరాజన్ రెడ్డిని. ఏం చేస్తున్నారు? ఏం చేయలే, అబ్బా కొడుకు దోచుకొని సరిపోయిందనే కాడికి మాట్లాడుతున్నారు. ఇదే కౌన్సిలర్లే. అంటే ఇదే కౌన్సిలర్లు మీ దగ్గర కూడా పనిచేశారు కదా? అవును, పనిచేసినప్పుడు ఇప్పుడు మీరు అప్పుడు కూడా వాళ్ళు దోచుకోవడానికి వచ్చారంటే వాళ్ళు కూడా అన్నారు కదా. వాళ్ళు దోచుకోనికి వచ్చినారు కాబట్టే, వాళ్ళని విభేదించినాం కాబట్టి మాలోంచి వెళ్ళిపోయినారు. ఈరోజు అక్కడ కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. అదే కౌన్సిలర్లు మళ్ళీ రేపు పొద్దున మీ దగ్గరికి వస్తే మీరు ఆహ్వానిస్తారా? క్వశ్చనే లేదు. వాళ్ళు వచ్చినా కూడా మేము రానిచ్చుకోము. ఈరోజు మాకు మోసం చేసిపోయినారు. అక్కడ ఉండే వాళ్ళకు కూడా ఈ 2 ఏళ్ల నుంచి అధికారం అనుభవించినారు. మళ్ళా కౌన్సిలర్ టికెట్లు ఇస్తారని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే మాకు మోసం చేసి పోయి అవతల మోసం చేసి చేయరనేది ఏముంది? గెలిచినాక అవతల మోసం చేసి మళ్ళీ అవతలకి వస్తారు. కాబట్టి నాకు తెలిసి అన్ని రకాలుగా మేము వాళ్ళని చూసుకొని అన్ని రకాలుగా ముందు పెట్టుకొని చేసినా కూడా మాకు మోసం చేసి అవతలకి పోయినారు. మా పార్టీకి, మా జెండాకు. నెక్స్ట్ కూడా అదే జరుగుతుంది. అవతల వాళ్ళు టికెట్లు ఇస్తే అది వాళ్ళ అభిప్రాయం. గతంలో కొంతమంది కౌన్సిలర్లు మీ దగ్గర నుంచి ఆ కుటుంబ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చినారు. వాళ్ళపైన అంత నమ్మకంగా మళ్ళీ మీరు ఎందుకు చర్య తీసుకున్నారు? అంటే వాళ్ళు పోయినారు మా పార్టీలో నుంచి 2 నెలల కాలంలోనే వాళ్ళ తప్పు తెలుసుకున్నారు. పోయిన 2 నెలల కాలంలో 3-4 కౌన్సిలర్లు పోయినారు. పోయి తెలుసుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చింటే ఆహ్వానించాల్సిన బాధ్యత మాకుంది. ఏందో ఏమో ఉంది ఆడ, ఏమో చేస్తారనుకుని పోయినారు. పాపం ఆడ అర్థమైంది, ఒరే ఏంది లేదు, మన పార్టీకి మనం మోసం చేసినాం, అన్యాయం చేసినాం, కాదు ఇది మన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారికి అన్యాయం చేసి బయటకు వచ్చినాం, తప్పు ఇది అనేసి తెలుసుకొని ఆన్ ది స్పాట్ లో 4 వచ్చినారు. అప్పుడు చాలా గ్రేట్. అది అధికారి పార్టీలోకి పోయి తిరిగి మళ్ళీ మా పార్టీలోకి వచ్చినారంటే చాలా అభినందన చేయాల్సిన విషయం వాళ్ళని. అయితే అదే కౌన్సిలర్లకు మీరు డబ్బులు ఇచ్చి మళ్ళీ తెచ్చుకున్నారు అనే ప్రచారం బలంగా జరిగింది అప్పట్లో. అన్నా వాళ్ళు పోయినారు, మాకేం అవసరం ఉంది? మెజార్టీ మేము అప్పటికి ఉండాం. మాకు కావాల్సింది 22. ఆల్రెడీ మెజార్టీలో ఉండాం, కౌన్సిల్ మెజార్టీ ఉంది. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము ఎందుకు తెచ్చుకోవాలా? ఏం అవసరం ఉంది? అట్లా రాలే పాపం. అది అన్యాయమైన మాట. వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చినారు. పోయినారు అవతల పార్టీలో, మేము ఓడిపోయినది మా పార్టీ, అవతల గెలిచినారు, అధికారం వచ్చింది, అధికారం వస్తే ఏదో ఉంటుంది అనుకుని ఆలోచన చేసుకున్నారు. అడిగిపోయినాక వీళ్ళకి అర్థమైంది వేస్ట్ రాయి పార్టీ, మన పార్టీ మన నాయకుడే కరెక్ట్ అనేసి తిరిగి మళ్ళీ మా పార్టీలోకి వచ్చారు. మా రాజమౌళి ప్రసాద్ రెడ్డి దగ్గరికి వచ్చినారు. కరెక్ట్ గా సవ్యంగా ఈ రోజు వరకు వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు మా పార్టీలోనే. ప్రస్తుతం వార్డులో డిలిమిటేషన్ జరుగుతుంది. వాళ్ళ మీ అభిప్రాయం కరెక్ట్ గా జరుగుతుందా వార్డులలో? ఈ వార్డు డిలిమిటేషన్స్ లో ఫస్ట్ ఒకటి అనఫిషియల్ గా బయటకు వచ్చింది, దాని తర్వాత అఫిషియల్ గా ఒకటి వచ్చింది. ఇప్పుడు అప్పటికి ఈ అఫిషియల్ గా వచ్చిన దానికి ఇప్పుడు మళ్ళా 3-4 సార్లు మార్చినారు. దీనికంతా ఒక వ్యక్తిని అపాయింట్ చేసినారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఈ డిలిమిటేషన్ వార్డ్స్ అన్ని అధికార పార్టీ తరపున ఒక వ్యక్తి ఇంట్లో కూర్చోబెట్టి ఇవన్నీ డిలిమిటేషన్ జరుగుతూ ఉన్నాయి. కొంతమంది వాళ్ళ కౌన్సిలర్లు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా విభేదిస్తున్నారు. మాకు కావాల్సినట్టు మాకు కావాలని, వాళ్ళకు ఇంకొక కౌన్సిలర్ అభ్యర్థికి వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు చేయాలని వాళ్ళే కొట్లాడుతున్నారు. ఓవరాల్ గా దీనిపైన అయితే మేము అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళు బుద్ధి పుట్టేట్టు చేస్తున్నారు. ఎట్లా కావాలంటే ఎట్లా, ఎక్కడ కావాలంటే ఆ వీధిని చీల్చడం, ఒక ఏరియాకి వేసుకోవడం, ఇంకొక వీధిని చీల్చి ఇంకొక ఏరియాకి వేసుకోవడం, ఆ విధంగా చేస్తున్నారు. ఇప్పుడు వార్డులో 40 నుంచి 50 వరకు మళ్ళీ వచ్చినాయి.
తర్వాత మీ అభ్యర్థులు కొత్త వాళ్ళని రెడీ చేసుకున్నారు ఉన్నారు మీకు అభ్యర్థులు? అన్న, ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ కంటే 100% ముందంజలో ఉన్నాం మేము. ప్రతి విషయంలో కూడా అభ్యర్థులలో కానీ ఏ విషయాలలో కూడా 52 మంది అభ్యర్థులు కావాల్సింటే స్టిల్ నౌ ఈ రోజుకి ప్రకటిస్తే 43 మందిని ప్రకటిస్తాం. 6-7 మాత్రమే ప్రకటించాల్సినది ఉంటుంది. అంత ముందంజలో ఉన్నాం. 6-7 మంది కూడా మీరు ఉన్నారా? ఏందన్నా 52 మందిని ప్రకటించాల్సినది ఉంటే 43 మందిని ఈ రోజే ప్రకటించగలుగుతాం. అంటే 7-8 మంది మాత్రమే మేము ఎవరు మంచి అభ్యర్థి ఆడ కూడా 2-3 ఉంటారు. వాళ్ళలో ఎవరు బెటర్ అనే దానికి చూసుకుంటున్నాం. అంతేగాని మాకు అభ్యర్థులు లేరని కాదు. నాకు తెలిసి వాళ్ళకైతే 10-15లో కూడా లేరు వాళ్ళు. వాళ్ళకి అభ్యర్థులు ఒక 10-15 మంది కూడా ఉండరు. కనీసం అంటే వాళ్ళు 30-35 మంది లేరు వాళ్ళకు. అంటే 35 మంది లేరని మీరు చెప్తారు, బాగానే ఉంది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మేమే విజయం సాధిస్తాం, మా దగ్గర అభ్యర్థులు ఉన్నారు, మేమైతే ప్రతి వార్డులో జెండా ఎగరేస్తాం అని గట్టిగా చెప్తారు అన్న. వాళ్ళు చెప్తాంటారు ప్రజా ఓటు, ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది, అంతా ఇంత కాదు. వాళ్ళు ఏం చేసినారు ఈ 2 ఏళ్లలో? స్టేట్ గవర్నమెంట్ చేయలే, మున్సిపాలిటీ తరఫున చేయలే, ఏంది లేదు. మున్సిపాలిటీకి పోతే ఏ మనిషి పోయినా కూడా ఏ అధికారికైనా డబ్బులు ఇవ్వకోకుండా బయటకు వచ్చిన దాఖలాలే లేవు. ప్రతి విషయంలో అవినీతే. పలాని ట్యాప్ కనెక్షన్ తీసుకుంటే, ఒక ట్యాప్ కనెక్షన్ కావాలంటే ఒక డిఈకి 1000 రూపాయలు డబ్బులు ఇవ్వాలి. మున్సిపల్ డిఈ గారికి గతంలో ఎప్పుడు లేదు ఇట్లా. ఆయనకు 1000 రూపాయలు డబ్బులు ఇస్తేనే ట్యాప్ కనెక్షన్ కు సంతకం పెడతాడు. అంటే కుడి ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో ఈ వరదరాజుల రెడ్డి గారి కూడా అట్లా ఇచ్చారు. క్వశ్చనే లేదు. ఎవడే గాని ఒక్క డిఈ దగ్గరికి పోయి గాని, ఏఈ దగ్గరికి పోయి గాని, ఈ కమిషనర్ దగ్గరికి గాని డబ్బులు ఇచ్చిన దాఖలాలే లేవు. చాలా పర్ఫెక్ట్ గా జరిగింది. ఇప్పుడు నా దగ్గరికి ఎంతో మంది వచ్చినారు, అన్న డిఈ గారు 1000 రూపాయలు డబ్బులు తీసుకుంటున్నాడు. అట్లా ఉంది. ఆర్ఐలో, డిఈలో ఏం, కమిషనర్ ఏమి, ఇంజనీరింగ్ సెక్షన్ లో ఏమి, టీపీఓ సెక్షన్ లో ఏమి, ఎక్కడ అవినీతి లేదో చెప్పమని. అంత అవినీతి ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇప్పటికీ స్టిల్ నౌ ఇప్పటికి కూడా మీరు బంగారెడ్డి అనే మాజీ వైస్ చైర్మన్ ఏం చెప్తారో అదే పనులు జరుగుతున్నాయని చెప్పి టీడీపీ నాయకులు గట్టిగా చెప్తారు. ఎక్కడ? మున్సిపాలిటీలో అంటే మీ పెత్తనం ఏమంటారు? అంటే మా పెత్తనం ఉంది అంటే వాళ్ళు ఫెయిల్యూర్ అనే కదా టీడీపీ వాళ్ళు. అధికార పార్టీ వాళ్ళది, ఇంజనీర్లు వాళ్ళు వేసుకునే వాళ్ళు, కమిషన్ అతను వేసుకునే వాళ్ళే, టీపీఓని అతను వేసుకునేవాడే. అతన్ని కాదని మాకు పనిచేస్తున్నామంటే వరదరాజుల రెడ్డి ఫెయిల్యూరే కదా. మున్సిపాలిటీలో చెప్పట్లేదు, కానీ మా ప్రభుత్వం ఉన్నప్పటికీ ఆయన చెప్పినదే వరకు జరుగుతుందంటే అధికారులు మీ సైడ్ ఉన్నారని మీరు. అనధికార పార్టీ మాది, ఓడిపోయిన వాళ్ళం మేము. మాదే జరుగుతా ఉంది అంటే వరదరాజుల రెడ్డి పాలనలో ఫెయిల్యూర్ అయినట్టే కదా. మాకు అది ఒక గొప్పతనమే. మా పని జరుగుతుంది మున్సిపాలిటీలో అని అంటే ఎస్, మాకు అది ఒక మంచి అభిప్రాయమే. వాళ్ళ అభిప్రాయం ఉంది, మాకు చాలా మంచిది. మక్క గుట్కా ఫ్యామిలీ అనే ప్రతి ప్రెస్ మీట్ లో మీ పైన ఎక్కువ ఆరోపణలు వచ్చాయి మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వం అంటే నాయకుల మీద వచ్చేది ఎక్కువ, మీ ప్రభుత్వంలో వచ్చేది ఎక్కువ. అంటే ఇప్పుడు ఏం జరిగిందంటే మీ దగ్గర ఉన్న అనుచరుల మీద వస్తున్నాయి ఆరోపణలు. ఒకటేనా, మటక గుట్క మంగతయ్యి గ్యామ్లింగ్లు, ఇంకోటి క్రికెట్, ఇవన్నీ కూడా ఈ రోజు నుంచి మేము అధికారంలో ఉండేటప్పుడాంచో వచ్చినది, పూర్వం నుంచి వస్తున్నాయి. ఈ రోజు శంకర్ గౌస్ ఏ పార్టీలో ఉన్నాడు? మట్కవాడు. క్రికెట్ బుక్కి నీ పార్టీలో ఉన్నాడు, వరదరాజుల రెడ్డి దగ్గర ఉన్నాడు. అంటే గతంలో మీ పార్టీలో కూడా ఉన్నాడు. మా పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు అధికార పార్టీ ఒకటి వాళ్ళది. నూరి అన్న తమ్ముడు ఎక్కడ ఉన్నారు? తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మీ పార్టీకి కూడా వచ్చారు. మా పార్టీలో ఉన్నారు. ఫస్ట్ తెలుగుదేశంలో ఉన్నారు. వాళ్ళ అధికారం పోతానే మాలోకి వచ్చినారు. మాది అధికారం పోతానే మళ్ళా టీడీపీలోకి వచ్చినారు. అంటే ఏమని అర్థం? మేము ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి వీళ్ళు ప్రయాణం చేస్తారు తప్ప మా మీద ప్రేమతోనో ఇంకొకరి మీద ప్రేమతోనో కాదు. అలాంటి ఈ రోజుకి కూడా ఏ పోలీస్ అధికారి కూడా వాళ్ళ మీద దాడి చేయలే, అరెస్ట్ చేయలే. ఈ రాష్ట్రంలోనే 5-6 మంది మెయిన్ బుక్కీలు ఉంటే నూరి తమ్ముడు నెంబర్ 1 బుక్కీ. 5 మందిలో ఇతను ఒకడు.
పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో ఉన్నాడు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో ఉన్నాడు. అతన్ని అరెస్ట్ చేయరు. ఎవరినో చిన్నోని బట్టోని పెట్టుకొని చేస్తా ఉంటారు. ఇట్లా ఆ రోజుల్లో మా పైన విపరీతంగా మట్కా గిట్కా జూదాలు ఇంకోటి అన్నారు. ఈ రోజు ఈ ప్రొద్దుటూరులో ఏది తగ్గించినారో చెప్పమనాల ఈ వరదరాజుల రెడ్డి. అవునన్నా, అదే వ్యక్తులే మీ దగ్గర పనిచేసినప్పుడు కూడా ఇదే ఆరోపణ చేసినారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మీరు ఎందుకు మీ పార్టీలకు ఎందుకు ఆహ్వానించినారు? ఆ రోజు టీడీపీ నుంచి మాకు వచ్చినారు. అవును. మా నుంచి ఇప్పుడు మళ్ళా టీడీపీలో పోయినారు. మేము చెప్తున్నాం నెక్స్ట్ మాలోకి వచ్చి రానిచ్చుకోము. మాకు అవసరం లేదు. వీళ్ళంతా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసానికంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు మారుతున్నారు. రాజకీయ ప్రయోజనం కోసం మారితే వేరు. ఆ వార్డులో వర్కులు జరగలేదనో లేకపోతే వేరే ఏదన్నా ఉంటే వాళ్ళ పార్టీలు మారినా కరెక్ట్. పార్టీ మారింది పోలీస్ ప్రాబ్లం వలన, వీళ్ళ క్రికెట్ బుకీల వల్ల క్రికెట్ బుకీలు కాబట్టి వీళ్ళు పార్టీలు మారుతారు. అటువంటి వాళ్ళు నెక్స్ట్ మా పార్టీలోకి వచ్చినా చేర్చుకోము. ఇంకొకటి దాంట్లో కూడా ఇదే వరదరాజుల రెడ్డి ఈ ప్రొద్దుటూరు పట్టణంలో నేను అధికారంలోకి వస్తే మటకా, క్రికెట్, గ్యామ్లింగ్, మంగతై ఇటువంటి ఏమీ లేకుండా చేస్తా అన్నాడు. ఇప్పటికి చేసినాడా? విపరీతంగా పెరిగింది. లాస్ట్ కు ఆయన కామనూరు సొంత గ్రామంలో కామనూరులోనూ కూడా బుక్కీలు తయారు చేసినాడు. ఇప్పుడు నిన్నగాక మొన్న 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పట్టుకున్నారు సుదీప్ రెడ్డిని. ఎక్కడ తనది ఊరు కామనూరు. ఒక పల్లెలో, ఒక చిన్న పల్లెలో కూడా బుక్కీ అయినాడు. ఎట్లయినాడు ఆయన? నీ ప్రోద్బలమే, వరదరాజుల రెడ్డి ప్రోద్బలమే. మాటలు వేరు, చేతలు వేరు. వరదరాజుల రెడ్డి గారి ఎప్పుడు చూసినా మాటలు ఒకటి చెప్తాడు, చేతలు ఒకటి ఉంటాయి. ఇది నిజమా కాదా? మీరు కూడా ఆయన దగ్గర నుంచి వచ్చిన కదా. అందరం అవును. ఆయనను ఎప్పుడు ఆయన విశ్వరూపం మనకు తెలుస్తుంది అంటే వరదరాజుల రెడ్డి గారి విశ్వరూపం. మనకి ఏదన్నా పని పడిపోతే అప్పుడు అతని విశ్వరూపం బయటపడుతుంది. ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఎట్లా చేస్తావు అంటాడు. అందుకే విభేదించి మీరు బయటకు వచ్చారా? వచ్చినాం. అదే వాళ్ళ కొడుకు తప్పు చేస్తే, వాళ్ళ తమ్ముడు తప్పు చేస్తే అది తప్పుగా భావించాడు, మంచిగా భావిస్తాడు. ఈ రోజు కూడా వరదరాజుల రెడ్డి కొడుకు కొండారెడ్డి ఫ్రంట్ లైన్ లో పెట్టి రాజకీయం చేస్తున్నాడు వరదరాజుల రెడ్డి. ఎప్పుడైతే వరదరాజుల రెడ్డి కొడుకు కొండారెడ్డి ఫ్రంట్ లైన్ లో పెట్టి రాజకీయం చేస్తున్నాడో ఈ ప్రొద్దుటూరు పట్టణంలో, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సర్వనాశనమైంది. అది ఎట్లా చెప్తారు? ఎక్కడే కానీ అవినీతి గురించి బ్రహ్మాండంగా చెప్తాడు ఈయన. ఇప్పుడు అవినీతి లేని ఒక ఆఫీసు చూపివ్వండి అని అడుగుతా ఉన్నాం, చెప్పలేకున్నాడు. ఇదే సుదీప్ రెడ్డి కోసం వరదరాజుల రెడ్డి ఒక స్టేషన్ కు ఫోన్ చేసి వాడిని ఇడిచిపెట్టరు అని అన్నాడు బుక్కీ కోసం. ఎందుకు చెప్పినాడు అంటే మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా ఆయన చెప్పినట్టు? ఎవిడెన్స్ ఏందన్నా తెలుస్తుంది కదా. అంటే వాళ్ళు కూడా అదే కదా చెప్పేది. అదే కదా ఆయన ఊర్లో వాళ్ళు కూడా మీ పైన ఎక్కువ ఆరోపణలు చేసేది కూడా అదే కదా. మేము అడుగుతున్నాం కదా. ఆయన ప్రవీణ్ రెడ్డి మా పైన విపరీతంగా ఇటువంటి ఎన్ని ఆరోపణలు చేస్తే అదే ఆరోపణలు ఈయన భుజాన్ని వేసుకొని టికెట్ తెచ్చుకొని మా పైన అదే ఆరోపణలు చేసినారు. ఇప్పుడు అదే ప్రవీణ్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మీరు ఎమ్మెల్యే వరదారెడ్డి గారు ఇద్దరు కుమ్మక్కై మా పైన ఆరోపణలు చేస్తున్నారు ఎక్కువ, మీరిద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఒకటే పదే పదే ప్రెస్ మీట్ చెప్తాను కదా. మేము వాళ్ళు తెలుగుదేశం పార్టీ, మాది వైసీపీ. అవునా? మేము వాళ్ళతో రాజీ పడాల్సిన అవసరం లేదు. మేము మైనార్టీ కాదు, మేజర్. వాళ్ళ ఇద్దరికంటే పెద్ద గుంపే మాది. ప్రొద్దుటూరులో కానీ ఎక్కడైనా కూడా ఎక్కడ కూడా ఈ జిల్లాలో పులివెందుల తర్వాత ఎక్కువ గుంపు ఉండేది మాదే. మేమేం ఎక్కడ టీడీపీలోకి తగ్గాల్సిన అవసరం లేదు, ఎక్కడ కూడా తగ్గం ఏ విషయంలో అయినా సరే. అటువంటప్పుడు మేము వరదరాజుల రెడ్డితో రాజీ కావాల్సిన కర్మ మాకేం పట్టింది? అందులో వరదరాజుల రెడ్డి మా భావన సంపాదనే ప్రయత్నం చేసినాడు. అట్లా మేమెందుకు రాజీ అవుతాం? మరి అదే ఏం అవసరం ఉంది? అదే కదా ఆరోపించేది. ఎందుకు ఖండించలేకపోతా? మా బావ బ్రహ్మాండంగా ఖండిస్తున్నాడు. నేను టీడీపీ వాళ్ళతో రాజీ కావాల్సిన కర్మ నాకు పట్టలే. ప్రతి ప్రెస్ మీట్ లో చెప్తానే ఉన్నాడు. ఏంటంటే దీంట్లో ఆయన టీడీపీ ప్రవీణ్ రెడ్డి, ఇతను వరదరాజుల రెడ్డి టీడీపీ. మమ్మల్ని కలిపితే హైకమాండ్ లో ఇతన్ని ప్రవీణ్ ఏమి అనరనే ఉద్దేశంతో మమ్మల్ని కలిపి వరదరాజుల రెడ్డి మీరు వరదరాజుల రెడ్డి ఒకటేని చెప్పుకుంటా ఆయన పబ్బం గడుపుకునేదాన్ని చేస్తున్నాడు. అంతకు మించి
మేము అసలు కలిసాం. ప్రవీణ్తో కలిసే ప్రసక్తే లేదు, వరదరాజన్ రెడ్డితో కలిసే ప్రసక్తే లేదు. ఎవరు ఇల్లంతా? అదే అదే ఇప్పుడు ఆయన ఆరోపణ చేసింది కూడా ఎస్ఎస్ మాల్ పైన ఆరోపణ చేసినాడు ఎక్కువ. ఎస్ఎస్ మాల్ అనేది మీ ప్రభుత్వంలో మీరున్న టైంలోనే దానికి పర్మిషన్లు ఇచ్చినారు, మీరున్న టైంలోనే అది పూర్తి చేసినారు అనే ఆరోపణలు గట్టిగా అనిపిస్తున్నాడు. మొన్న కూడా రీసెంట్ కూడా ప్రెస్ మీట్ మీ పేరు ప్రస్తావించినాడు. మంగారెడ్డి గారు మీరే చెప్పండి, సమాధానం మీరే చెప్పాలా ఖచ్చితంగా దీనిపైన. అప్పుడు మీరే కదా ఉంది మున్సిపాలిటీ ఏం పని జరగాలన్నా మీరే అని ఆయన పదే పదే చెప్పినాడు. అప్పుడు మీరు ఎందుకు ఖండించలేకపోయారు, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేకపోయారు? మా బావ చెప్పినాడు, నన్ను గాని ప్రసాద్ రెడ్డి గారిని గాని ఇద్దరి పేర్లు ప్రస్తావిస్తూ చెప్పమన్నాడు. నాకంటే మా బావ ఎమ్మెల్యే గారు కాబట్టి, ఎక్స్ ఎమ్మెల్యే గారు కాబట్టి ఆయనే స్పందించి చెప్పినాడు. మళ్ళా కూడా చెప్తాను దాని గురించి. 2015లో వాళ్ళ అప్రూవల్ తీసుకున్నాడు, కన్స్ట్రక్షన్ బిగిన్ పెట్టారు. 15 నుంచి 19 లోపల కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది, పూతలు అయిపోయినాయి, దాని స్ట్రక్చర్ అయిపోయింది, అంతా అయిపోయింది, రూములు అయిపోయినాయి. 2021లో మేము పన్ను వేసినాం. ఏదానికి? బిల్డింగ్ కు. మేము పన్ను వేయకపోతే, రూములకు పన్ను వేయకపోతే కనీసం అంటే ఒక 30 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 30 నుంచి 40 లక్షల రూపాయలు పన్ను రాదు, వెయ్యాల బాధ్యత. వెయ్యకపోతే డిఎంఏ ఆఫీసు నుంచి ఇంత పెద్ద స్ట్రక్చర్ కు మీరు ఎందుకు పన్ను వేయలే అంటారు. ఎవరిని? కమిషనర్ ప్రశ్నిస్తారు, వాళ్ళ మెమోలు ఇస్తారు, అన్ని చేస్తారు. కాబట్టి పన్ను వేసినాం. పన్ను వేసినామే తప్ప దానికి ఏం ఓసీ ఇవ్వలేదు కదా. మేము ఓసీ ఇచ్చిప్పించింటే మాది తప్పు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కూడా లేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు? తెలిసి తెలియక మాట్లాడితే ఎట్లా? ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారంటే డీవియేషన్ అయింది, అది డీవియేషన్ అమౌంట్ కడితే అప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. దాని డీవియేషన్ అమౌంట్ కట్టలేదు కాబట్టి ఓసీ ఇవ్వలే, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వలే. ఈ రోజు కూడా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తే ఏదైతే మార్టిగేజ్ చేసింటారు 10% మున్సిపాలిటీకి, 10% ఆ బిల్డింగ్ లో 10% మార్టిగేజ్ చేసింటారు. ఆ మార్టిగేజ్ ఎక్కడ ఉంటుంది? రిజిస్టర్ ఆఫీస్ లో ఉంటుంది. మేము కూడా డబ్బులు తీసుకొని ఓసీ ఇప్పించి ఉంటే మార్టిగేజ్ రిలీజ్ అయి ఉంటుంది. ఇప్పుడు మేము డబ్బులు తీసుకోలేదు కాబట్టి ఓసీ ఇవ్వలేదు కాబట్టి ఆడ 10% రూములన్నీ కూడా మార్టిగేజ్ లో ఉన్నాయి. అవి ఎవడు కొనుక్కున్నాడో ఎవరు కొనుక్కోలేదో అది వాళ్ళ కర్మ. ఎవరు మార్టిగేజ్ లో ఉండేటి కొనుక్కునే దానికి వాళ్ళకి ఇష్టపడి ఉంటే కొనుక్కోవచ్చు, మనకేం సంబంధము? యాజమాన్యం ఇష్టం. యాజమాన్యం కాదు, కొనేవాడి ఇష్టం. అయ్యా ఇది మార్టిగేజ్ లో ఉంది, ఇది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ మార్టిగేజ్ చేసింది, వాళ్ళ పేరుతో ఉంది, మున్సిపల్ కమిషనర్ పేరుతో ఉంది, అయినా నేను కొనుక్కుంటే కొనుక్కోకు. అది కొనుక్కున్నారో లేదో కూడా మాకు తెలియదు. కాబట్టి ఎక్కడ మేము డబ్బులు 100% దాంతో మేము కరెక్ట్ గా ఉండాము. మేము ఓసీ ఇప్పించి ఉంటే మా తప్పు. అప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఎందుకు 5 కోట్ల 6 కోట్ల డబ్బులు కట్టాలా? అది కట్టకోకుండా ఓసీ ఇప్పించుంటే ఇంకా నెక్స్ట్ ఓసీ ఇస్తానే ఏమైతుంది? మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది. మార్టిగేజ్ రిలీజ్ అయితేనే దానికి ఎవరికైతే వాళ్ళకి అమ్మింటారో అది 10% వాళ్ళకి రిజిస్టర్ అవుతుంది. ఈ రోజుకి కూడా మార్టిగేజ్ ఉన్నాయి, ఓసీ ఇవ్వలే, ఎక్కడ తప్పు జరగలే. ఆయన అభిప్రాయము ఏది జరగకపోయినా జరిగినట్టు చూపించి ఇంతకుముందు మా మీద అబాండాలు ఎట్ట వేసినాడో అట్టే వేస్తుంటాడు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు ఇప్పుడు ప్రజెంట్ యువతని ముందు పెట్టడానికి మీకు ఏమైనా ఆలోచన? నా ఎక్కువ శాతం కూడా యువత మీదనే మేము దృష్టి పెట్టాం. ఎక్కువ శాతం వాళ్ళకే టికెట్లు ఇవ్వాలనే మా ప్రయత్నంలో ఉండాం. అంటే ఆ యువత కూడా గెలిచేవాడే ఉండాలి. ఎవరినో ఊరికే 20 ఏళ్ళు 25 ఏళ్ళలోనే తీసుకొచ్చి వీడు ఊరికే యువతకి ఇవ్వాలనే ఆలోచన చేసి వానికి ఇవ్వం. ఆ యువతలో కూడా గెలిచే గుర్రానికి ఇస్తాం. ఇప్పుడు గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి వార్డులలో ఏం జరిగిందంటే ఒక వార్డు కౌన్సిలర్ ఉండంగానే మళ్ళీ అతని బదులు ఇంకొక ఇన్ఛార్జ్ని పెట్టి కొన్ని రోజులు నడిపినారు. అంటే ఇన్ఛార్జ్లో అంటే 2 ఉంటారు, ఒక కౌన్సిలర్ ఉంటాడు, ఒక కౌన్సిలర్తో పాటు ఒక ఇన్ఛార్జ్గా అప్పగిపినారు అనమాట. ఏది గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో కొన్ని వార్డులు ఉన్నాయి. అట్లా ఎక్కడ లేదన్నా. ఎక్కడ కూడా ప్రతి ప్రోగ్రాము వార్డు కౌన్సిలర్ ప్రమేయంతోనే చెప్పినాం. ఎక్కడ మేము వార్డు కౌన్సిలర్లు కాదని మేము చేయలేం. సరేనా? ఇప్పుడు మీ కౌన్సిలర్లు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కౌన్సిలర్లు మీ పైన ఎక్కువ ఆరోపణలు ఏంటంటే మేము తినము, ఆయన తినడు.
అనే ఎక్కువ ఆరోపణలు వచ్చినాయి. అంటే ఏ విషయంలో అయినా కానీ మేము ఏదైనా 10 రూపాయలు వర్క్ చేసుకుంటే మేము దాంట్లో తినాలని చూసినప్పుడు ఆయన తీసుకోడు, మమ్మల్ని తీసుకునేవాడు. ఒక రాజకీయ నాయకుడిగా నేను చాలా వరకు మున్సిపాలిటీ వర్కుల విషయంలోనే ఏ విషయంలో అయినా కూడా డబ్బులు నువ్వే చెప్తున్నావు, నువ్వు తినవు ఒక నీ తిని ఇవ్వని, అది మంచిదే కదా. ఎవరికి ప్రజలకు అంటే విభేదించి పోయారు, వాళ్ళే విభేదించి వాళ్ళు ఎవరంటే పోయినోళ్ళు పిటిషన్ మాస్టర్లు. ఒకసారి నేను పందులు అని చెప్పినా చూడు, అట్లాటోళ్ళు మా పార్టీలో నుంచి కొన్ని ఇట్లాంటి నేను తినను వాళ్ళని తిని లేదు కాబట్టి వెళ్ళిపోయినారు. అయితే మీ ప్రభుత్వంలో కేవలం బిల్లుల కోసమే వర్క్ చేసినారు అని చెప్పి మున్సిపల్ నిధులు కూడా దుర్వినియోగం జరిగిందని చెప్పి టీడీపీ నాయకులు ఎక్కువ ఆరోపణలు చేసినారు. మీ విచారణ కూడా చేస్తాను, వాళ్ళ అధికారులను కూడా ఒక 40 మందికి ఎక్కువ మందికి పిటిషన్లు కూడా షోకాస్ నోటీసులు కూడా వచ్చినాయి అని చెప్పి ఆరోపణలు చేసినారు. ఒకటినా దానికి సంబంధించి వరదరాజు రెడ్డి గారు సీఎంఓకు లెటర్ పెట్టినాడు. ఎప్పుడు పెట్టినాడు? 24వ సంవత్సరము 7వ నెలలో పెట్టినాడు. 7వ నెలలో ఎప్పుడు? 7వ నెలలో లెటర్ ఇది వరదరాజు రెడ్డి పెట్టే లెటర్ 7వ నెలలో పెట్టినాడు. మనకు 7వ నెలలో పెడితే 8వ నెలలో సీఎంఓ ఆఫీస్ నుంచి వచ్చింది ఎంక్వైరీ చేయమని. ఏ దానిపైన లెటర్ పెట్టినాడు? ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జరిగిన వర్కుల అవినీతి పైన అని లెటర్ పెట్టినాడు. ఈ రోజుకు 2 ఏళ్ళు అవుతుంది, 2 సంవత్సరాలు. సీఎంఓ ఆఫీసు నుంచి లెటర్ వస్తే సీఎం గారే స్వయాన దీని మీద సంతకం పెట్టి ఎంక్వైరీ చేయని చెప్పినాక చేసిన తర్వాత ఫలాని వరకు అవినీతి జరిగింది, ఫలాని వరకు వర్క్ చేయకుండా డబ్బులు తీసుకున్నారు అని ఒక్క ఆధారాలు కూడా ఈ రోజు బయటికి రాలే. నేను సీఎం కూడా మేనేజ్ చేసినట్టేనా ఇప్పటికి? నేను సీఎం కూడా మేనేజ్ చేసినట్టేనా? వాటంబర్ ఇప్పుడు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నేను ఏం చెప్తే అది జరుగుతుంది అని అంటప్పుడు ఈ లెటర్ కూడా నేను మేనేజ్ చేసినట్టేనా? అంటే వరదరాజు రెడ్డి భ్రమలో ఉండి ఈ లెటర్ పెట్టాడు. పెట్టిన తర్వాత 2 ఏళ్ల కాలమైనా కూడా ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి జరిగింది, ఇన్ని కోట్లు జరిగింది, ఇన్ని లక్షలు జరిగింది అని ఇంతవరకు ఏది నిరూపణ కాలే. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు నిరూపణ కాకుండా ఉంటుందన్నా. మరి తాత్కాలిక మార్కెట్ తర్వాత ఇతర వర్కుల పైన కమిషనర్ రాధాని కూడా విచారణ చేశారు ఈ మధ్యకాలంలో. తాత్కాలిక మార్కెట్ పైన కాదన్నా, ఒక 3.5 లక్షలు విలువ చేసే రోడ్డు ఎక్కడో ప్రైవేటు వెంచర్లో వేసినారని, ఎక్కడో ప్రైవేట్ వెంచర్ 3.5 లక్ష 3.5 లక్ష వర్క్ వేసినారనేది విచారణ జరిగింది. 30 లక్షలు 50 లక్షలు 70 లక్షలు కాదన్నా, 3.5 లక్షది. ఓకేనా? అంతే. తాత్కాలిక మార్కెట్ కు పిటిషన్ ఇచ్చినాడు అన్ని దానిలకు. అంటే 2024 నుంచి 2019 నుంచి 24 వరకు జరిగిన వర్కుల పైన, అన్ని వర్కుల పైన వరదరాజు రెడ్డి పిటిషన్ ఇచ్చినాడు. ఇస్తే ఏం జరిగింది అని అడుగుతున్నా. ఇప్పుడు వరదరాజు రెడ్డి గారు జవాబు చెప్పాలి దీనికి. నువ్వు 2 ఏళ్ళు అయింది కదయ్యా నీ గవర్నమెంట్ వచ్చి, ఈ పిటిషన్లు పెట్టావు, ఏం అవినీతి తేల్చినావు అంటున్నాం మేము. విచారణ చేస్తారు ఇంకా ఎప్పుడు? ఇంకా ఎప్పుడు విచారణ జరుగుతుంది. 2 ఏళ్ళు అయినా కూడా ఇంకా విచారణ పేరుతో చేస్తే ఎట్లా? తెలుసాలా కదా. అందులో సీఎం ఆఫీస్ నుంచి వచ్చినాక 2 ఏళ్ళు విచారణనే ఇంకా జరుగుతానే ఉంటారా? ఇదే అవినీతి జరిగి ఉంటే నెల 2 నెలల్లోనే బయటకు వస్తుంది. అన్ని ఫైళ్లు 1155 ఫైళ్లు బయటికి తీసినారు. 1155 ఫైళ్లు విచారణ చేసినారు. ఎక్కడ లేదు. ఎక్కడ అవినీతి లేదు. మరి ఎందుకు మీ పైన మరి ఎక్కువ ఆరోపణలు వచ్చినాయి? ఏమని? మీ కౌన్సిలర్లే వర్కుల విషయాల్లోనే మేము ఎక్కువ బయటకు వచ్చినాము, అతను ఏ విషయంలో అతని ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది, వైస్ చైర్మన్ గా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. వైస్ చైర్మన్ గా మున్సిపాలిటీలో ఉండేటప్పుడు కొన్ని సందర్భాలలో ఇన్వాల్వ్మెంట్ ఉంటాం. వర్కుల పైన ఎక్కడ లేదు. ఎక్కడ ప్రతి వర్క్ కూడా ఆన్లైన్ టెండరు. ఎవడు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చేసేది లేదు. నువ్వు వేయొచ్చు, నేను వేయచ్చు, ఆయన అందరం వేసుకోవచ్చు టెండర్, ఎవరైనా వేయచ్చు. నాసిరకంగా వర్కులు చేయాలి అనే
చేయకూడదనే చేయాలని వాళ్ళకు ఉన్నప్పుడు చేయకూడదని మీరు గట్టిగా అడ్డుకున్నారా? ఎక్కడైనా ఒక పరిపాలన చేసేటప్పుడు ఒక సీట్లో వైస్ చైర్మన్ గా కూర్చున్నప్పుడు నేను కానీ మా కాజా కానీ మా చైర్మన్ కానీ ముగ్గురము నాసిరకంగా పనులు జరిగితే ఎందుకు ఒప్పుకుంటాము? కాంట్రాక్టర్లు చేయనీలే, అందుకయ్యే ఆ రోజు మేము నాసిరకంగా పనులు చేయనీలేదు కాబట్టే మీ దగ్గర వ్యతిరేకించుకున్నారా? మమ్మల్ని కొంతమంది వ్యతిరేకించిపోయింటారు. ఈ వరదరాజుల రెడ్డి లెటర్ కు ఈ రోజు ఏమీ లేకుండా పోయింది. ఆ రోజు నేను దాన్ని బెండ్ అయ్యి నాసిరకం వర్కులు చేపించి ఉండింటే ఈ రోజు ఈ వరదరాజుల రెడ్డి లెటరు రెపలేపల వాడింది. ఈ రోజు ఏమైంది? ఇది బుట్టదాకలైంది. అందుకే మీరు అంత ధైర్యంగా ఉన్నారా? అంత ధైర్యంగా ఉన్నాము. ఎక్కడే గాని ఒక్క వర్కులో కూడా నాసిరకంగా పని జరగలేదని చెప్తాం. జరిగి ఉంటే ఈరోజు ఈ విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడాలి కదా. తర్వాత మీ పొద్దుటూరులో గత ఎన్నికల టైంలో కూడా ప్రతి ఒక్కరు అంటే బంగారెడ్డి డామినేషన్ మా పైన ఉంది అనే కౌన్సిలర్లు ఎక్కువ మీ పైన అసంతృప్తిగా ఉన్నారంట. అంటే మీ వరకు వచ్చిందో లేదో తెలియదు కానీ బయట పబ్లిక్ మటుకు ఆయన డామినేషన్ ఎక్కువ ఉంది. మాకు ఎమ్మెల్యే దగ్గరికి పోవాలన్నా, అదే రాచమల్లి దగ్గరికి పోవాలన్నా కూడా మమ్మల్ని ఆయన కలవాలని, ఆయన కలిసే పోవాలా అన్న, ఏ విషయమైనా మీ దగ్గర చర్చించాలా అనేది ఎక్కువ జరిగిందన్న. ఆ మాట తప్పు. మా రాచమల్లి ప్రసాద్ రెడ్డి అందరిలాగా హైదరాబాదులో, విజయవాడలో, బెంగళూరులో ఉండడు. 24 గంటలు ఇంటి దగ్గర ఉంటాడు. అంటే పార్టీ ఆఫీస్కి వస్తాడు. పొద్దున్న లేచిన నుంచి బయట కూర్చుంటాడు. ఓపెన్ హాల్, అందరి ముందరనే మాట్లాడుతుంటాడు. ఏది సీక్రెట్ లేదు. అటువంటి దగ్గరికి పోయి కలిసేదానికి బంగారెడ్డిని కలిసి ఆడికి పోవాలనేది ఆయన ఎక్కడో హైదరాబాదులోనో, బెంగళూరులోనో, విజయవాడలోనో ఉంటే బంగారెడ్డిని కలిసి మాతో కలిసి నేను ఫోన్ చేస్తే మా బావాడ రా అని అంటే పోయే వాళ్ళు ఉంటే అది మీరు చెప్పింది రైట్. అసలు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక 3-4 ఎమ్మెల్యేలు ఉంటారు అట్లా ఓపెన్ గా బయట ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని కాదని పోయేదానికి లేదన్నా. పెద్ద పెద్ద గేట్లు తెరిచి కూర్చోటాడు. నన్ను కలిసాల్సిన అవసరమే లేదు. మొత్తం ఆయన దగ్గరికి మా తండోపతండాలుగా ప్రజలు పోతున్నారు. ప్రతి దేవుళ్ళకు డబ్బులు ఇచ్చినాడు. ఆయన చెప్తానంట కదా, బంగారెడ్డితో కలిసిపోండి, బంగారెడ్డితో మాట్లాడుకోపోండి, బంగారెడ్డి ఏం చెప్తా చేయండి అంతే. అట్లా కాదు, అట్లా చెప్పడు. ఒక పాలసీ మ్యాటర్ ఏదన్నా వచ్చినప్పుడు, ఒక పాలసీ మ్యాటర్ దానికి సంబంధించి ఏదన్నా డిస్కషన్ చేయాల్సినప్పుడు ఉంటే ఆయనతో డిస్కస్ చేసినా కూడా ఓసారి వాంతో కూడా డిస్కస్ చేయండి ఈ మ్యాటర్ గురించి అని చెప్పేవాడే తప్ప ప్రతి విషయానికి ఏం చెప్పడు. ఎందుకు చెప్తాడు? ఆయన ఎమ్మెల్యే. కమిషనర్ కు ఆన్ ది స్పాట్ లో ఫోన్ చేస్తున్నాడు. అట్లా ఉన్నారు, కొంతమంది బయటకు వచ్చినారు అనే ప్రచారం ఎక్కువ జరిగిందన్నా. నువ్వే చెప్తావు కదన్నా, నువ్వు తినవు వాళ్ళని తినియవు. అది కూడా ఉంది కదా, నువ్వు తినవు వాళ్ళని తినియవు కాబట్టి వాళ్ళు బయటికి అంటే అంతే తప్ప అది బయట తెలియదు. కొంచెం ఉంది. ఇంకోటి విషయం ఏంటంటే ఇటుపక్క నుంచి ఈ విషయం ఉంది. ఎక్కడి నుంచి ఒక సైడ్ నుంచి ఒక మాట ఉంది. ఇంకో సైడ్ నుంచి ఏ వర్క్ చేయాలన్నా, ఏది మాట్లాడాలన్నా ఆయన ప్రమేయం ఆయన పర్మిషన్ తోనే చేయాలి. అసలు అది క్వశ్చనే లేదన్నా. కౌన్సిల్ అజెండాకి వస్తాయి సబ్జెక్టులన్నీ. చైర్మన్ గారు ఉన్నారు, అన్ని ఆమోదంతోనే కౌన్సిల్కి వచ్చినాకనే ఏమైనా ఉంటాయి. ఎక్కడే గాని అవినీతికి తావు లేకోకుండానే మేము ఈ 5 ఏళ్ళు పరిపాలించినాం మున్సిపాలిటీలో. ఎవరికి బెండ్ కాలే. కొంతమంది వాళ్ళ ఆర్థిక లావాదేవీల కోసం ఏమైనా చేసి వాళ్ళు బయటికి పోయింటారు తప్ప ఇంకోటి కాదు. సరేనా? ఇప్పుడు ఫైనల్ గా స్థానిక సంస్థ ఎన్నికల్లో మీ గట్టి పోటీ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారంటారా? 52 దానిలలో కూడా గెలవబోతున్నామనే గెలుస్తారన్నా? 100కి కోటి పాలు గెలుస్తామన్నా. ఖచ్చితంగా 100కి 100%. ఆ వార్డు ఈ వార్డు అనేదే కాదు, 52 గెలిచి తీరాల్సిందే. ఆ రోజు 41 ఎట్లా గెలిచాలని ప్రయత్నం చేసినామో అన్ని వార్డుల్లో కూడా మీరే ఈ రోజు కూడా 52 గెలిచాలని మా అభ్యర్థులే గెలిచాలా. అన్ని వార్డులలో కూడా మీరంతా సిద్ధం చేసి పెట్టుకున్నారు. మీ ఆధ్వర్యంలోనే? మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మా పార్టీ అందరూ, మా పార్టీ అందరము కలిసి మా ఎమ్మెల్యే గారి సూచనల మేరకు, మాజీ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు నాలాంటి వాళ్ళు ఇంకా ఒక 7-8 మంది 10 మంది ఉంటారు. ఎవరెవరు ఒక కమిటీ వేసుకున్నాము.
ఎవరెవరు బాగుంటారు, ఎవరిని ఎన్నుకోవాలా, ఏం చేయాలా అనేది ఉంది. దాని ప్రకారమే ఫాలోలో ఉన్నాం. ఈ రోజు చెప్పినా కదా, 43-44 అభ్యర్థులను ఈ రోజు ఎలక్షన్ కమిషన్ డేట్ ఇచ్చినా కూడా ఈ రోజు సాయంత్రానికి 43-44 పేర్లు ప్రకటిస్తాం. ఈ రోజే ప్రకటిస్తాం. ఇంకా 5-6 ఎవరు మేలు ఎవరు కీడు అనేది చర్చల్లో ఉంటాం. ఒకవేళ పోయిన వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వస్తే క్వశ్చనే లేదని చెప్పినా కదా, మళ్ళీ ప్రయత్నం చేస్తే మళ్ళీ చేర్చుకోము అన్న. ఒకసారి మోసం చేసినారు, అవతల టికెట్ ఇయ్యరు, అలా మా కాడికి వచ్చాం. తర్వాత ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం ఉండే కౌన్సిలర్లో, మాజీ కౌన్సిలర్లో కూడా మీ దగ్గర ఉండే వాళ్ళు కొంతమంది బయట పోయే ఆలోచనలు కూడా ఉన్నారని మాకు సమాచారం ఉంది. ఎవరుంటారన్న, ఎవరు ఉండరు. ఎందుకుంటారు? అధికారంలో ఇప్పుడు 2 ఏళ్ళు అయింది, 24 మంది మేము కౌన్సిలర్లు ఉన్నాము. ఇప్పుడు ఎందుకు పోతారు వాళ్ళకుండా? టచ్ లో ఉన్నారంటున్నా. ఏమి టచ్ అన్నా? ఎందుకు పోతారు? కౌన్సిల్ లేదు, అయిపోయింది. ఈ కౌన్సిలర్ మళ్ళీ అవతలకు పోతే వాళ్ళు టికెట్లు ఇచ్చారా? నిన్నటి వరకు అంటే వాటిని పెంచారు కదా, ఏమో చెప్పలేము కదా. ఎవరు పోరన్నా, అదంతా సరేనా. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, పరిపాలన ఎట్లా ఉంది ప్రొద్దుటూరులో? అసలు కుటుంబ ప్రభుత్వం మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ ప్రభుత్వం ఫెయిల్యూరు, ఎమ్మెల్యే గారు ఫెయిల్యూరు, 2 ఫెయిల్యూర్. ఎందుకంటే మేము మా ప్రభుత్వంలో ఒక జీవో తెచ్చినాం. $115 కోట్లతో పైప్ లైన్ తెచ్చినాం 2023లో. 22లో 115 కోట్లతో పైప్ లైన్ తెచ్చినాం. 163 కోట్లతో కొత్తపల్లె కాలువ చేసినాం, పెట్టాం. డిపిఆర్ తయారైపోయింది, జియో వచ్చింది, ఫైనాన్షియల్ అంతా శాంక్షన్ అయింది. అది అమృత్ పథకం స్కీమ్ అన్నా? కాదు కదా, జనరల్ ఇది గవర్నమెంట్ ఫండ్స్. గవర్నమెంట్ ఫండ్స్ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఏ ఒక్క రూపాయి బడ్డన్ లేకోకుండా ప్రతి రూపాయి గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా ఒక జీవో తెచ్చినాం. ఈ జీవోను టెండర్లు అయిపోయినాయి. రామేశ్వరం గంగమ్మ దేవులం దగ్గర కాలువ బిగిన్ పెట్టినారు. పైప్ లైన్ వచ్చేసి కొన్ని ట్యాంకీలు డిస్మాంటింగ్ చేసి కొంచెం పైప్ లైన్ బిగిన్ పెట్టినారు. అట్లనే ఈ కాలువలో వచ్చేసి ఈ కొత్తపల్లె ఛానల్ రామేశ్వరం గంగమ్మ దేవులం దగ్గర నుంచి కొత్తపల్లె వరకు, ఆ ఊరి వరకు 163 కోట్లతో. ఓకేనా? ఇది దీంట్లో అక్కడ బిగిన్ పెట్టాము. అట్లనే మన పాలిటెక్నిక్ కాలేజ్ ఎదురుగా నగరు గోకుల్ నగర్ ఉంది. గోకుల్ నగర్ లో కూడా డ్రైన్స్ బిగిన్ పెట్టాం ఈ దీంట్లోనే. అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 దాన్ని రద్దు చేసింది. ఈ వరదరాజుల రెడ్డి చేతగాక దీన్ని నిలబెట్టుకోలేకపోయి, అంటే మీరు కౌన్సిల్ మీదే ఉన్నప్పుడు మీరు దానిపైన కాదు మాట్లాడచ్చు. గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, 20% లోపల ఉండే వర్కులను క్యాన్సిల్ చేయండి అని. ఇదే వరదరాజుల రెడ్డి దీని మీద మంచి అభిప్రాయం ఉంటే, ఈ ప్రొద్దుటూరును డెవలప్ చేయాలనే ఆలోచన ఉండింటే దీన్ని రద్దు చేపిడు. ఆయన లెటర్ పెట్టి ఇది చాలా ఇంపార్టెంట్, మాకు కొత్తపల్లె ఛానల్ ఇంపార్టెంటే, అట్లనే ఈ ఊర్లో 70 ఏళ్ళు 80 ఏళ్ళ పైన అయింది పైప్ లైన్లు డ్యామేజ్ అయ్యి, అవి కూడా రీప్లేస్మెంట్ చేయాల్సిందే. ఈ 2 స్కీమ్స్ చాలా మంచి స్కీమ్స్, ఇది కావాలని అడిగిండాల, అయినా ఇతను అడగలే, రద్దు చేయించాడు. రద్దు చేయించినాడు కరెక్టే, తిరిగి ఏమన్నా దీనిలను మళ్ళా తెచ్చినాడా? తేలేదు కదా. ఈ రోజుటికి 300 కోట్లు ఇంచుమించింది, 300 కోట్ల రూపాయలు జీవోను రద్దు చేపించి తేలేకపోయినాడు. ఈ రోజు 2 ఏళ్ళు అయింది, ఇంకెప్పుడు తెచ్చాడు ఈయన? కౌన్సిల్ వచ్చినాక కౌన్సిల్ కు దీనికి సంబంధం లేదన్నా. కౌన్సిల్ కి లేదు, ఇది గవర్నమెంట్ ఫండ్స్. ఈ ఫండ్స్ కు కౌన్సిల్ కి ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫండ్స్ మేము తెస్తున్నామని కౌన్సిల్ కు సబ్జెక్ట్ తెస్తే ఎవరైనా ఆమోదం తెలపాల్సిందే. గవర్నమెంట్ నుంచి నేను 200 కోట్లు తెచ్చనా 300 కోట్లు తెచ్చనా అంటే ఎందుకు పెట్టరు? ఈ రోజు జేసీ ఉంది, ఆమె పెట్టదా? మా కౌన్సిల్ అయిపోయింది కదా, పెట్టాలా కదా, మళ్ళీ ఏది పెట్టలేదే. ఆయనకు ఈ ప్రొద్దుటూరును డెవలప్ చేయాలనే ఆలోచన లేదు. ఇంతవరకు 2 ఏళ్లలో ఈ ప్రొద్దుటూరుకు స్పెషల్ ఫండ్స్, ఏది స్పెషల్ ఫండ్, జనరల్ ఫండ్ కాకోకుండా గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ తెచ్చినాడో శ్వేతపత్రం ఇచ్చాం మనం ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి.
ఒకవేళ మీ కౌన్సిల్ రాబోయే ఎన్నికల్లో మీ కౌన్సిల్ వస్తే మీ కౌన్సిల్ తరఫున ఏం చేయాలనుకుంటారు? పొద్దుటూరులో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటారు? ఏమి ఇప్పుడు ఈ గత కౌన్సిల్లోనే మైదుకూరు రోడ్డు కానీ, పెద్ద ఆసుపత్రి రోడ్డు కానీ, గాంధీ రోడ్డు కానీ, పార్కులు కానీ, మార్కెట్ మా హయాంలోనే ఇప్పటికి కూడా మళ్ళీ ఓపెన్ చేసుకోలేకుండా 2 ఏళ్ళు అయింది. మేము ఏ రోజు అయితే ఏమైతే పని చేసినామో ఆడికే చేసినారో ఆడనే నిలబెట్టారు. ఈ రోజు మళ్ళీ బిగిన్ లేదు. మేము చేసిన అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంది. వైఎంఆర్ కాలనీ ఎంట్రీ అప్పుడు ఎట్లుంది, అది చేపల మార్కెట్ లాగా ఉండేది, ఇప్పుడు ఎట్లుంది? వైఎంఆర్ కాలనీలో విపరీతమైన పెద్ద అభివృద్ధి జరిగినప్పుడు మీకు పొద్దుటూరులో ఎందుకు మీ పైన ఎక్కువ ఎన్నికల టైంలో ఆరోపణలు చేసిన తర్వాత ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? మేము ఒక్కరమే కాదు, స్టేట్లో అందరం ఓడిపోయినాం. మా పార్టీ అన్ని చోట్ల ఓడిపోయింది. ఆ ఓడిపోయేదానికి కారణం కూడా అదే కదా, ఏది ఈవీఎంలనే. ఈవీఎంల వల్ల ఓడిపోయినాం. మేము చేసిన అభివృద్ధి పైన కాదు, ఈవీఎంల వల్లనే ఓడిపోయింది. ఈవీఎంలో ఓడిపోయిన గట్టిగా నమ్ముతున్నాం. ఇంకొకటి కూడా మళ్ళా వరదరాజు రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మా పైన 100 కోట్లు భూ ఆక్రమణలు అని చెప్పినాడు. ఎకరాలు 100 ఎకరాలు చెప్పినాడు. ఎలక్షన్స్ కంటే ముందు విపరీతంగా ఆక్యుపై చేసినామన్నారు. మేము చెప్తా వచ్చినాం చేయలేదయ్యా అని, అయినా కూడా నమ్మలే. వరదరాజు రెడ్డి చెప్తా వచ్చినాడు. ఈ రోజు మళ్ళీ వరదరాజు రెడ్డి ఓ లెటర్ పెట్టినాడు సీఎంకు. పెట్టి ప్రతి ఊర్లో కూడా గ్రామ సభలు జరిపినారు, రెవెన్యూ గ్రామ సభలు అని. ఎక్కడైతే ఎవరైతే మీ భూములు ఆక్యుపైస్ అయినాయో, ఎవరైతే మీకు ఎవరంటే వాళ్ళు మీ భూములు లాక్కొని వాళ్ళ స్వాధీనం చేసుకున్నారో మాకు ఫిర్యాదు చేయండి, మాకు ఈ గ్రామ సభల్లో మీరు ఫిర్యాదు చేయండి అని ప్రతి ఊర్లో గ్రామ సభ జరిపినారు. మేము అడుగుతా ఉన్నాం వరదరాజు రెడ్డిని, ఏ గ్రామ సభలో అయినా మా పైన రాజమౌళి ప్రసాద్ రెడ్డి గాని, కిరణ్ కుమార్ రెడ్డి గాని, బంగారెడ్డి గాని, ఈ ముగ్గురి పైన ఒక్క ఫిర్యాదు వచ్చిందే? నువ్వు చెప్పినావు కదా ఆ రోజు 100 ఎకరాల భూములని. 100 ఎకరాలు కాదు, 100 సెంట్లు కూడా లేదు. 5 సెంట్ల పైన కూడా ఫిర్యాదు లేదు. అంటే గ్రామ సభ పెట్టినప్పుడు మీ ఉద్దేశమే అది. ఎక్కడైతే ఆక్యుపైస్ జరిగినాయో మాకు ఫిర్యాదు చేయండి అని మీ గవర్నమెంట్ ఉద్దేశమే ఫిర్యాదు చేయమని. ఎక్కడే కానీ ఒక్క ఫిర్యాదు కూడా లేదే. ఎవరైనా సామాన్యులు భయపడతారా? ఇంకా ఏంటన్నా, వాళ్ళ గవర్నమెంట్ వరదరాజు రెడ్డి గారి సామ్రాజ్యం, ఇప్పుడు ఆయనే భయపడాల్సిన అవసరం ఏముంది? జగనన్న కాలనీలో తక్కువ కొని ఎక్కువ డబ్బులు తీసుకున్నారు ప్రభుత్వం అనే ఆరోపణలు కూడా వచ్చినాయన్న. మొన్నటి దినమున ఒక 10 రోజుల కిందట 15 రోజుల కిందట ఎకరాకు 10 లక్షలు తీసుకున్నామన్నాడు. ఎవరు? వరదరాజు రెడ్డి. దానికి కూడా ఛాలెంజ్ అతనికి. అతని ఏజుకు 85 ఏళ్ళు. అతని నోట్లో నుంచి మాట వస్తే నిజాయితీగా ఉండాలి, నిబద్ధతతో ఉండాలి. మేము పిల్లోళ్ళం, ఒక మాట ఎక్కువ మాట్లాడచ్చు, ఒక మాట తక్కువ మాట్లాడచ్చు. ఆయన ఎంతలో ఉన్నాడు? దగ్గర 85 ఏళ్ళు 86 ఏళ్ళు అతని ఏజ్. అతను మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ఒక మా పైన కామెంట్ చేసేప్పుడు ఎంతవరకు నిజం ఉంది అని తెలుసుకొని మాట్లాడాలి. అతను చెప్పింది ఎకరాకు 10 లక్షలు తీసుకున్నామన్నాడు, 60 కోట్లు తీసుకున్నామన్నాడు మమ్మల్ని. మేము ఎకరాకు 10 లక్షలు తీసుకొని ఉంటే, ఎకరాకు 1,00,000 కానీ లే ఎంతనా కానీ తీసుకొని ఉంటే సీఎం ఒక లెటర్ ఇచ్చినావు కదా నువ్వు. అది కూడా విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది కదా. ఈ ప్రొద్దుటూరులో ప్రతి రైతు దగ్గరికి పోయినారు. ప్రతి రైతు దగ్గరికి విజిలెన్స్ ఎంక్వైరీ సిఐని దాని డిఎస్పీ వీళ్ళు వచ్చి విజిలెన్స్ ఎంక్వైరీ చేసినారు. ప్రతి రైతు దగ్గరికి పోయి ఎంక్వైరీ చేసినారు. ఒక్క రైతు అయినా నేను లెక్క ఇచ్చిన, ఈ భూమి పోయేదానికి నేను డబ్బులు ఇచ్చిన పలానా ఎమ్మెల్యేకి, పలానోళ్ళకని ఒక్క రైతైనా కంప్లైంట్ ఉందా? దానికి తోడు మళ్ళా చెప్తున్నా, మా రామేశ్వరం గ్రామంలో బిజినేపల్లి వాళ్ళని ఉన్నారు. ఎవరు? వైశ్యాస్ బిజినేపల్లి వాళ్ళు కూడా వరదరాజు రెడ్డి సత్సంగి కదా, రాధాస్వామి భక్తుడు. వాళ్ళు కూడా రాధాస్వామి భక్తులే. ఎవరు? బిజినేపల్లి. ఆ బిజినేపల్లిలో 5 ఎకరాల 6 ఎకరాలు భూమి పోయింది రామేశ్వరంలో, ఈ జగనన్న కాలనీలకు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే
వరదరాజు రెడ్డి ఆఫీసులో పనిచేస్తున్నాడు ఆ వ్యక్తులు ఆ వ్యక్తులు. ఈ రోజైనా సరే వరదరాజు రెడ్డి పక్కన కూర్చోబెట్టుకోమను. వాళ్ళ సత్సంగే వాళ్ళ ఆఫీసులో పనిచేసే వ్యక్తి, ఆయనకు భయం ఉండదు కదా, ఆయన ఆఫీసులో పని కదా, అతన్ని పక్కన కూర్చోబెట్టుకొని నాతో రాచమల్లు ప్రసాద్ రెడ్డి కానీ, బంగారెడ్డి కానీ, కిరణ్ కుమార్ రెడ్డి కానీ 10,000 తీసుకున్నాడని చెప్తే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాం. అంతకంటే ఏం కావాలా? అందులో ఎవరు వాళ్ళు? నీ ఆఫీసులో నువ్వు జీతం ఇస్తా, నీ కింద పని చేయించుకుంటా పెట్టుకునే వాళ్ళను. ప్రసాద్ రెడ్డి దగ్గర కొన్నారే, ఇదే ఆయన తమ్ముని దగ్గర, వరదరాజు రెడ్డి తమ్ముని దగ్గరే వాళ్ళతో చెప్పి ఎక్కువ తీసుకున్నట్టు డబ్బులు ఎక్కువ తీసుకున్నట్టు. ఎక్కువ కాదన్నా, 10,000 ఇచ్చినాడని చెప్పమని అంటున్నా. 10 లక్షలు అంటున్నాడు కదా, 2 సున్నాలు తీసేసి 10,000 చెప్పమను. ఛాలెంజ్ వరదరాజు రెడ్డికి. ఆయన మాటలు, ఆయన తీరు ఏజ్ వచ్చినాక చాలా మార్చుకోలే. అదే ఊరికి ఇంకా అబార్డా వేస్తున్నాడు ఇప్పటికి కూడా. నువ్వు విజిలెన్స్ ఎంక్వైరీ చేయించినావు, విజిలెన్స్ ఎంక్వైరీ మీద నమ్మకం లేదు, మళ్ళా వాళ్ళ మీద పిటిషన్ పెట్టినాడు. ఎవరైతే విజిలెన్స్ ఎంక్వైరీ చేసిపోయినారో ఏమని పిటిషన్ పెట్టాను మళ్ళా పెట్టినాడు, వీళ్ళు కరెక్ట్ చేయలే అని. మళ్ళా ఇంకొకరితో చేయించినారు. అది అంతే, ఏమి నిర్ధారణ కాలేదంటారు. ఒక్కటి ఆయన ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వాల్సిన లెటర్లను, ఈయన ఇట్లాంటి లెటర్లను వరదరాజు రెడ్డి ఇవ్వాల్సిన అభివృద్ధి కార్యక్రమాలకు ఇవ్వాల్సిన లెటర్లను పిటిషన్లకు ఇచ్చుకుంటా కూర్చున్నాడు. ఒక బుక్ అంతా అయిపోయింది. వరదరాజు రెడ్డి పిటిషన్లు సీఎంఓకు పంపించినది. నాకు ఈ ఊర్లో ఈ కాలువలు కావాలా, ఈ రోడ్లు కావాలా, ఈ పార్కులు కావాలని ఇవ్వలే. రాచమల్లు ప్రసాద్ రెడ్డి మీద, ఇంకో సుబ్బయ్య మీద, ఎల్లయ్య మీద, పుల్లయ్య మీద పిటిషన్లు ఇచ్చుకోనికే ఆయన జీవితం ఈ 2 ఏళ్ళు జీవితం అంతా సరిపోయింది. నా ఫలాన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద కావాలని అడగలే, ఎక్కడ అడగలే. ఆయన అడిగిందంతా చెప్పిందంతా పిటిషన్లే. ఆయన జీవితం అంతా 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యే, అన్నిసార్లు ఒకరిని సర్వనాశనం కోరుకుండేవాడే తప్ప ఓడి బాగు కోరుకోడు. మేము మళ్ళా ఛాలెంజ్ వరదరాజు రెడ్డి గారికి, మేము 60 లక్షలు తీసుకునేట్టు నిరూపించు అంటున్నాం. నీ ఆఫీసులో పనిచేసే వ్యక్తితోనే చెప్పించు అంటున్నాం. వాళ్ళని నిరూపిస్తే ఏం చేస్తారు? రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఓకే, వాళ్ళని కూర్చోబెట్టుకొని 60 లక్షలు 60 కోట్లు మేము తీసుకున్నామని. ఏందన్నా, ఎందుకు ఇస్తారు? మాకేమన్నా అక్కడ ఏమన్నా భూములు ఉన్నాయా? లేవు. అంతా డైరెక్ట్ రైతుల పేరుతోనే డబ్బులు పడి ఉంటుంది. వాళ్ళు లెక్క ఇచ్చినాక వాళ్ళ అకౌంట్లోనే పడి ఉంటుందా? వాళ్ళ అకౌంట్ అంతా క్లియర్. వాళ్ళు డబ్బులు ఇస్తే ఎందుకు బయట చెప్పరు? ఈరోజు కొండారెడ్డి 6 కోట్లు కొట్టినాడు ఆ భూమిలో అంటున్నారు. ఎందుకు బయటపడింది. అట్టనే కొండారెడ్డి 5 ఎకరాలు 6 ఎకరాలు భూమి దేవుంది, వెంకటేశ్వర దేవుల వెనకల్ది, ఎస్సీ వాళ్ళ పేరుతో ఉండేది. ఆయనే ఒప్పుకున్నాడు. నా దగ్గరకు వచ్చినారు, నేను చేస్తా అని చెప్పినా, నీకు ఇంత ఇచ్చాం మామ అన్నారు. ఆ పని అయిపోయింది, మళ్ళీ నాకు ఇచ్చులే అని అన్నీ ఆయన ఒప్పుకున్నాడు కదా. మాకు తెలియదునా? ఏందన్నా, టీవీలో, మీ టీవీలో కూడా వచ్చింది, ధన్య టీవీలో కూడా వచ్చింది. కొండారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాడు అన్నా. ఓకే, రీసెంట్ గా ఒప్పుకున్నాడు కదా. లక్ష్మీరెడ్డి వచ్చినాడు, మునువరన్న వచ్చినాడు, నీకేమన్నా ఇస్తాంలే అన్నాడు. అంటే నేనే ఉండి పని అయిపోయిన మళ్ళీ చూద్దామన్నే అన్నాడు. అంటే ఏమని అర్థం? కొండారెడ్డి ఆ మాట అన్నాడా లేదా? పబ్లిక్ గా ఉంది కదా, ఒప్పుకున్నాడు. నాకు గతంలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మంచినీటి బాగా వచ్చేది. ఇప్పుడు ప్రధానంగా కొన్ని వార్డుల్లో సరిగా రావడం లేదు, మురుగునీరు వస్తానని చెప్పి, తర్వాత ట్యాంకర్లో పెట్టి తోలుతానని చెప్పి ఒక మీడియా గ్రూప్లలో వచ్చింది. మా సంతోషం నువ్వు ఆ మాట అడిగిన దానికి. మా గవర్నమెంట్ లో ప్రొద్దుటూరు పట్టడానికి సస్యశ్యామలంగా నీళ్ళు ఇచ్చినారు అని మీరే మమ్మల్ని ప్రశంసిస్తున్నారు, చాలా సంతోషం. అట్లనే ఈరోజు ఏమైందంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అవగాహన లేదు. వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయినారే కానీ, గతంలో ఉన్నారు కానీ, ఈ పొద్దుటూరు పట్టణం పైన, ఈ పైప్ లైన్స్ పైన అవగాహన లేదు. లేని క్రమంలో ఎక్కడ చూసినా డ్యామేజెస్ అయినాయి. మాకు అవగాహన ఉంది. మా ఎమ్మెల్యే గారు రాజమల్లి ప్రసాద్ రెడ్డి గారు, ఎక్స్ ఎమ్మెల్యే గారు,
113 కోట్లు శాంక్షన్ చేయించాం. దాన్ని రద్దు చేయించినాడు వరదరాజు. ఉమ్. అదే శాంక్షన్ చేయించుకుంటే ఈ పరిస్థితి లేదు. ఈ టయానికి పని అయిపోయింది, మంచినీళ్ళు వచ్చిందో, ఎక్కడే గాని మురికి నీళ్లు గాని వచ్చేది కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా మురికి నీళ్ళు వస్తున్నాయి. స్వయంగా ప్రతి- మున్సిపల్ కమిషనర్ గారే గ్రూప్లలో పెడుతున్నాడు. ప్రతి వార్డులో కూడా ఎక్కడో ఒక చోట కలుషిత నీరు వస్తుంది. ఎందుకు? ఓల్డ్ పైపులు అయిపోయినాయి. ఆ పైపులు మార్చాల. ఎప్పుడో బీడు పైపులు, ఇనప పైపులు అవన్నీ కాలువల్లో ఉన్నాయి. అవన్నీ డ్యామేజ్ అయ్యి మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు యాడికి వచ్చింది? మళ్ళా ఎప్పుడో 10 ఏళ్ల కిందట ఉండే సిస్టమ్ మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఆటికి వచ్చింది. ఎక్కడ చూసినా మళ్ళీ ట్యాంకర్లు పెట్టి నీళ్లు వదులుతున్నారు. మా గవర్నమెంట్ లో ఒక్క ట్యాంకర్ మాత్రమే ఉన్నది. ఏది? అది కూడా చెట్లకు నీళ్లు కొడుతున్నాము, దానికోసమే ఆ ట్యాంకర్ పెట్టుకున్నాం. ఎక్కడే గాని వార్డుల్లో నీళ్లు రాకపోయో, ఈ మురికి నీళ్లు రావడమో, వస్తే ట్యాంకర్లతో తోలడం ఎక్కడ లేదు. చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా నీళ్లు సప్లై చేసేవాళ్ళం. ఈ రోజు పట్టించుకునే వాళ్ళు లేడు. ఎక్కడ చూసినా మురికి నీళ్లు. ఈ రోజు అయితే నాకు తెలిసి 3వ వార్డులో అన్నం హాస్టల్ ఇప్పటికి 20 రోజుల్లో నెల అవుతుంది. మురికి నీళ్ళు వస్తానే ట్యాంకర్లు పెట్టి తోలుతారు. కమిషనర్ గారికి ఫిర్యాదు చేశారన్నా? కానీ ఫిర్యాదు చేసినాం. కమిషనర్ గారు అన్ఫిట్. ఈ ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనరే అన్ఫిట్. ఆయన ధరంగాడు. వీళ్ళకి ఎవరు దొరక్క ఆయన తెచ్చి పెట్టుకున్నారు. ఒక్క కమిషనర్ వచ్చేవాళ్ళు లేడన్నా ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి. అబ్బా రామ్ నాయన అంటున్నారు. ఎందుకు? మీరు అన్నారు చూడు మమ్మల్ని 2 ఎమ్మెల్యేలని. 2 కాదన్నా వీళ్ళు. ప్రతి వార్డుకి ఎమ్మెల్యే, ప్రతి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అయినాడు. కొండారెడ్డి ఎమ్మెల్యేనే, వరదరాజు రెడ్డి, రాఘవరెడ్డి, వాళ్ళు వీళ్ళు కాదు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేనే. అంటే వీధికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు అంటే ప్రతి వీధికి ఎమ్మెల్యే ఉన్నాడు మీరంటారా లేకపోతే జనాలు అంటారా? జనాలే అన్నా. కమిషనర్ వాళ్ళే పోయి మన మున్సిపల్ ఆఫీసులో అడిగినామనుకో, ఎవరికి పని చేయాలి అబ్బాయిలు, వీధికి ఒక ఎమ్మెల్యే వచ్చినాడు మా కాడికి అంటున్నారు. నా ఎమ్మెల్యే వరదారెడ్డి గారు జగనన్న హౌసింగ్ కోసం తెచ్చిన ఐరన్ మిస్ అయిన 2 నుంచి 3 కోట్ల వరకు అవినీతి జరిగింది అని మీ ప్రభుత్వంలో జరిగిందని చెప్పి ఆరోపణలు చేశాడు. నా వరదరాజుల రెడ్డి గారు ఈ రోజుకి కూడా ఉత్త ఆరోపణలు చేస్తున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే అనేది స్థాయి మర్చిపోయినాడు. ఏదో చిన్న కార్యకర్త అనే ఆలోచనతోనే మాట్లాడుతున్నాడు. అధికార పార్టీ ఎమ్మెల్యే, కలెక్టర్ కానీ, ఎస్పీలు కానీ, డిఐజీలు కానీ, ఐజీలు కానీ అంతా అధికార పార్టీ కనుసన్నల్లో ఉంటారనేది మర్చిపోతున్నాడు. ఈ రోజుకి కూడా మేము ప్రతి విషయంలో అతనికి చెప్పేది ఒకటే, ఏ ఆరోపణ చేసినా నీ వయసుకు తగ్గ ఆరోపణ చేయి అంటున్నాం. రాజకీయ కోణంలో ఆరోపణ చేయొద్దుగా, అయిపోయింది నీకు రాజకీయ భవిష్యత్ అయిపోయింది లాస్ట్. ఈ క్రమంలో కూడా 1.5 కోటి 2 కోట్లు కడ్డీలు మాయమైనాయి అని అంటున్నావు. అది మా ప్రమేయంతోనే మాయమైనాయి అంటున్నావు. ఇప్పుడు ఏఈ ఉన్నాడు కదా, హౌసింగ్ ఏఈ ఉన్నాడు కదా, డిఈ ఉన్నాడు కదా, వాళ్ళే కదా అది. అతనేం చనిపోలే కదా, లైవ్ లో ఉన్నాడు కదా, బ్రతికే ఉన్నాడు కదా. అతను పిలుచుకో, కూర్చోబెట్టుకో. రాచమల్లు ప్రసాద్ రెడ్డి చెప్పింటే ఈ కడ్డీలు ఎత్తినా అని చెప్పి, లేదు పీడీ ఉన్నాడు కదా, వాళ్ళ పై అధికారి ఉన్నాడు కదా, ఆయనతో చెప్పి ఎప్పుడు మాయమైనాయి, ఎట్లా మాయమైనాయి మాకు తెలిసి ఎప్పుడు మాయమైంది 24వ సంవత్సరం 8వ నెలలో 9వ నెలలో మాయమైనాయి అంటున్నారు. నీ గవర్నమెంట్ వచ్చినాక మాయమైనాయి. ఆయన ఆరోపణ చేసినప్పుడు అధికారులు మీ దగ్గర ఎవరైనా వచ్చి మాట్లాడినారా? మీ అంటే జరిగింది, అవినీతి జరిగిందని ఖచ్చితంగా ఆ డేట్ లో జరిగిందని వరదరాజు రెడ్డి ఆరోపణను నిజం చెప్పియాల్సింది అధికారులతో చెప్పియాలా. ఎవరు? వరదరాజు రెడ్డి. నీ అధికారులు నీ కథ పెట్టుకొని ఉత్త ఆరోపణ చేస్తావు, గమ్మునవుతావు. మేము అడిగేదంతా ఒకటే, ఉత్త ఆరోపణలు వేస్ట్, నువ్వు నిజ నిర్ధారణ చేయి. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఆ 1.5-2 కోట్లతో కడ్డీలు మాయమై ఉంటే ఆరోపణ చేయడం కాదు, నిరూపణ చేయి. చేసి నువ్వు మాట్లాడు, నీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడు అంటున్నాం. అట్లా మాట్లాడవు. ఏదో చిన్నపిల్లలు ఉంటారు చూడు,
16-18 ఏళ్ళు అట్లా మాట్లాడుతున్నావు పెద్ద ఆయన ఎందుకున్నా మేము చెప్తే 2 కోట్లు 3 కోట్లు కడ్డీలు ఎందుకు ఎత్తిచ్చారు? ఈరోజు వరదాళుడు చెప్తే ఎత్తిచ్చినారు. నీ గవర్నమెంట్లో పోయినాయి, మేము చెప్తున్నాం. మా గవర్నమెంట్లో కాదు పోయింది, ఇప్పుడు నీ గవర్నమెంట్లో పోయినది. నువ్వు చెప్పింటేనేనా పోయినది? ఈ రోజుటికి కూడా ఆ సుబ్రహ్మణ్యం అనే ఏఈ డిఈ నీ ఆఫీస్ కిందనే, నీ ఆఫీస్లోనే ప్రతిరోజు వచ్చి కూర్చుంటున్నాడు. ఎందుకు కూర్చుంటున్నాడు అంటనా? ప్రతిరోజు ఉన్నాడు నీ ఆఫీస్లో. ఏ దానికి ఉన్నాడు అతను? ఆయన ఆఫీసులో నువ్వు ఆయన కలుసుకొని ఫోటో ఉంది డి ఆఫీసులో. ప్రభుత్వ దాంట్లో ఎవరి ఫోటోలు ఉండాలా? సీఎం ఫోటో ఉండాలా, డిప్యూటీ సీఎం ఫోటో ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ ఫోటో ఉంటుంది. కానీ ఆయన డిఈ ఆఫీస్లో, ఈ సుబ్రహ్మణ్యం ఆఫీస్లో వరదరాజుల రెడ్డి సుబ్రహ్మణ్యం ఇద్దరు కలుసుకొని తెచ్చుకునే ఫోటో పెట్టుకున్నాడు. అంటే ఏమని పెద్దయినా, ఈ 2 కోట్ల కడ్డీలకు నీకు భాగస్వామ్యమా నేను అడుగుతానా? అంతే కదన్నా. నీ గవర్నమెంట్లో మిస్సింగ్ చేసుకొని అబాండ మా మీద బెచ్చ నీ ఫోటో ఈ రోజుకి కూడా ఆ ఆఫీస్లో పెట్టినాడు. నీ ఆఫీస్ చుట్టూ ఆయన ప్రతిరోజు ఉన్నాడు నీ ఆఫీస్ కాడ. నువ్వు మిస్యూజ్ చేసినావా కానీ మీ పిఏలు మిస్యూజ్ చేసినారా అది మీరు తెలుసుకోవాలి. వరదరాజు రెడ్డి గారే చెప్పాలా. మీరు ఎందుకు ఖండించలేదు? వాళ్ళు ప్రెస్ మీట్ లో ఆరోపణలు చేసినప్పుడు ఆయన దగ్గర మాటలు లేవు, ఆయన వయసుకు దగ్గర మాటలు లేవు. చెప్పినా కదా, కొండారెడ్డిని ఫ్రంట్ లైన్ లో పెట్టి ఈయన రాజకీయం చేస్తున్నాడు అంటే ప్రజలు అదే నమ్ముతారు కదన్నా. ఎందుకు నమ్ముతారన్నా? ఏంది ఈ రోజు మేము ఎన్నో నువ్వు ఆరోపణలు చేస్తున్నావు చెప్తున్నావు, ఒక్కటి నిరూపణ చేయలేకుండా నువ్వు మా పైన ఆరోపణలు చేయడమే దండ. అన్నప్పుడు కొత్తపల్లి పంచాయతీలో మీ అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారన్నా? ఒక కొత్తపల్లె పంచాయతీ, ఒక సోమవారపల్లె పంచాయతీ, ఇంకొకటి అనేది క్వశ్చనే లేదన్నా. మొత్తం 37-38 పంచాయతీలు ఉన్నాయి ఇంచుమించు. అన్ని పంచాయతీలో మా అభ్యర్థి ఉంటాడు, ఎంపీటీసీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, కౌన్సిలర్లు ఉంటారు. ప్రతి దాంతో కూడా గట్టి పోటీ, వార్డు మెంబర్తో సహా ఉంటాం. ఎక్కడే గాని ఒక్కటి కూడా ఏకగ్రీవం అయ్యే ప్రసక్తే లేదు. కానీ ఒక అభ్యర్థిని బట్టి 3 అభ్యర్థులు ఉంటారు మా వాళ్ళు. ఒక్కొక్క దానికి క్వశ్చనే లేదు అన్న. ఇంకోటి విషయం ఏంటంటే, ప్రొద్దుటూరులో ఒక కొత్త హాట్ టాపిక్ ఏంటంటే క్యాషినో పార్టీ ఇంకో కొత్త గేమ్. అది ఏంటన్నా? అది ఏంది విషయం అది అన్న? క్యాషినో అనేది ఏ రోజు ఈ ప్రొద్దుటూరులో లేదు. ఈ కూటమి ప్రభుత్వం, ఈ వరదరాజుల రెడ్డి ప్రమేయంతో, కొండారెడ్డి ప్రమేయంతో బసుమురళి అనే వ్యక్తి ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చినాడు. అంటే అడ్డదారిన డబ్బులు సంపాదించేదానికి చెప్పినాం కదా. క్యాషినోకు ఈ నుంచి 100 మందిని పిలిచకపోయి, అమాయకులను ఏమీ తెలియని వాళ్ళని పిలిచకపోయి, ఆడ గోవా చూపిస్తాం, ఇంకోటి చూపిస్తాం, క్లబ్బులు చూపిస్తామని పిలిచకపోయి దండుకున్నారు లెక్క. ఆ క్యాష్లో అంతా మోసం చేసి డబ్బులు కొట్టినారు. చెప్పినా కదా, పాపం బేల్దారులు వాడు పొద్దున పోతే 8 నూర్లు కూలి, వాడిని పిలిచకపోయినారు 1,00,000 రూపాయలు కట్టించుకొని. వాడు వచ్చి లబోదిబో అని మొత్తుకుంటాడు. వాడు ప్రెస్ మీదకి వచ్చాడు ఈరోజు రమ్మన్నా కూడా. అన్న వాళ్ళు ఏంది బేల్దారి ఏందో గోవా క్యాష్నో అంట, ఏదో 1,00,000 కడితే ఏం మన 1,00,000 మనకు వచ్చాది ఏముంది అనే ఆలోచనతో పోయినాక ఆడ జూదాన మాడిచ్చినారు. జూదం ధర్మజూదం ఆడలే, ఏం జూదం ఆడిచ్చినారు? మోసం. మొత్తం ఎవరికి రాలే, అందరిది డబ్బులు పోయింది. అట్లా వీళ్ళు ఎట్నో కొట్ట డబ్బులు సంపాదించాలా, ఏదో రకంగా డబ్బులు సంపాదించాలా అనే ఆలోచనే తప్ప మంచి ఆలోచనలు లేవు. ఇక్కడ లీగల్ కదా, అక్కడ లీగల్, అక్కడ ఆడుకోవచ్చు కదా. అక్కడ లీగల్ కావచ్చు అన్నా.
నీ ఎంతకు నువ్వు పోయి ఆడితే తప్పు లేదంట, నా ఎంతకు నేను పోతే తప్పు లేదు. ఆర్గనైజింగ్ ఇక్కడ గుమిగూడిచ్చి 100 మంది 150 మంది 200 మందిని ఈ నుంచి ఫ్లైట్లు బుక్ చేసి, బస్సులు బుక్ చేసి, కార్లు బుక్ చేసి పిలుచుకోవడం తప్పు అంటాం. అంటే ఇప్పుడు నీ ఎంతకు నువ్వు అడిగి పోయి ఆడు, నా ఎంతకు నేను పోయి ఆడు, గోవాకు పోయి తప్పు కాదు నా అభిప్రాయం. గుమిగూడ ఇచ్చడము, ఒక చోటికి చేర్చడము ఆర్గనైజింగ్ అంటాం దాన్ని. అదే కదా తప్పు. ప్రస్తుతం కౌన్సిలర్ కాకుండా ఎవరో చేస్తున్న విధానికి మాపైన ఆరోపణలు చేసినారు. నా క్వశ్చనే లేదు, ఎవిడెన్సులతో సహా ఉన్నాయి నా దగ్గర. వాళ్ళ బామర్దే డాన్సులు వేస్తున్నాడు క్యాషినోలో, ఇట్లా లెక్కలు చదువుతున్నాడు. మన వాళ్ళంతా ఉన్నారు. ఎవరు? సొంత బామర్ది, బసుమురళి బామర్ది. ఎందుకు లేడు? క్యాష్నో బసుమురళే, క్యాష్నోనే బసుమురళి. ఎక్కడే కానీ దీంతో వారాలేదు. ఎక్కడైనా సరే విత్ ఎవిడెన్స్ లో చూపిస్తాను నేను మళ్ళా కూడా. ఎందుకు లేదన్నా? పైన కూడా వేసినారు, వీకేఆర్ ఏదో పెట్టినారు చూడు, క్యాష్నో అని. ఏంది లేదు. ఆయన సెల్లుల నుంచి రికార్డింగ్ కూడా వినిపిస్తా. నువ్వు రాబి అని మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. గోవాకు క్యాష్నో పెట్టినాం రా అని మాటలు కూడా ఉన్నాయి నా దగ్గర. నష్టపోయి వచ్చి మీ దగ్గరకు వచ్చాను ఉన్నారు. ఈ రోజైనా ప్రెస్ మీద పెడతా, వాళ్ళు చెప్పమను, మాకు సంబంధం లేదు క్యాష్నో చెప్పినాడు కదా, నాకు సంబంధమే లేదు. ఉత్తమాట లేదు. నేను బేల్దార్లను పిలిపించా. ఈరోజు బేల్దార్లను పిలిపించి నా పక్కన కూర్చోబెట్టి చెప్పిస్తా. ఛాలెంజ్ దానికి లేదు. ఫ్లైట్ టికెట్ చూపిస్తా. క్యాష్నో ఫ్లైట్ టికెట్ అన్నా గోవాకు. అట్లా కాదు. గోవాలోకి పోయి వాళ్ళు చేసిన బుకింగ్ లో, వాళ్ళు చేసిన లాడ్జీలో, వాళ్ళు ఉండే దాంట్లో వీళ్ళందరూ కలుసుకొని ఫోటోలు ఎత్తుకునేటి, ఫోటోలతో సహా కూర్చోబెట్టి చూపించా. మా వాడిని కూర్చోబెట్టి, ఎవరిని? ఈ బెల్లార్ అనేవాడు. వాళ్ళతో పాటు పోయింది వచ్చాము. లెక్క కట్టింటేనే నువ్వు ₹1,00,000 బుక్ చేసేది. నేను చెప్తున్నా కదా, అదే ఫ్లైటే, అదే దాంతోనే. ఏ ఫ్లైట్ బుక్ చేసినారు? వీళ్ళే బుక్ చేసినారు. అన్నదమ్ములకు బుక్ చేసినారు. వాళ్ళను బేల్లారనే కూర్చోబెడతా. వీళ్ళు నన్ను పిలుచుకొని పోయినారు, నాది 5 లక్షలు పోయింది అని చెప్పిస్తా. చెప్పి లేకపోతే నేను ఊరిస్తా, చెప్పించే వాళ్ళు ఊరిస్తాలా. ఓకేనా? అడగాల. నేను వరదరాజు రెడ్డిని కూడా అడుగుతాడా ఏమని? రామేశ్వరంలో ఎకరాకు 10 లక్షలు లెక్క తీసుకున్నావు అని అంటున్నావు భూముల్లో, జగనన్న కాలనీలో. వాళ్ళతో చెప్పిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటామంటున్నాం మేము. అట్లనే వరదరాజుల రెడ్డి కూడా ఛాలెంజ్ ఇస్తాను కదా. లేదే, అట్టనే నేను చెప్తున్నా దీనికి. నేను ఈ బేల్దార్ల కంటే ఇంకా షావుకారులు ఉన్నారు. షావుకారులు వద్దులే, బీదోళ్ళతో చెప్పిస్తానా. బేల్దార్ అంటే ఏమని? బీదోడే కదా, ఆ బీదోతో చెప్పిస్తా. పక్కా ఎవిడెన్స్ ఉంది. లబోదిబో ఈ రోజుకి 6 లక్షలు 7 లక్షలు పోయింది. నేను ఈ రోజు చచ్చిపోతానన్నా ఆ అప్పులు తీసుకోలేకంటే పాపం అవుతాను. అంటే ప్రతిరోజు క్యాష్ ఈ మధ్యలో మళ్ళీ కూడా ఏమన్నా పోతున్నారేమో తెలియదు. వాళ్ళంతగా ఇండివిజువల్గా పోతున్నారేమో తెలియదు. ఒక ఆర్గనైజింగ్ అయితే తగ్గింది. లేదు ఇప్పుడు మా ఆరోపణలతోనే తగ్గింది కానీ లేకపోతే ఇంకోటి కాదు. వరదరాజుల రెడ్డి ప్రమేయంతో ఏం తగ్గలే. వరదరాజుల రెడ్డి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నాడు. అన్ని క్రికెట్ జరుగుతూ ఉంది, బెట్టింగులు ఉన్నాయి, మట్కా ఉంది, గ్యామ్లింగ్ ఉంది, గంజాయి ఉంది. గంజాయి అయితే విపరీతం. ఇదండి మన పొద్దుటూరు మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బంగారెడ్డి గారితో చిట్ చాట్ చేశాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అన్న.